చివరి 2 పేజీలలో తన గురించి రాసింది మాత్రమే తను చదువుతున్నాడు అని అర్థమైంది. తన గురించి రాసింది చదువుకుంటూ మురిసిపోతూ నవ్వుకుంటున్నాడు. స్వేచ్ఛ డైరీలో అనిల్ గురించి రాసినది. అనిల్ ఒకప్పుడు ఊరిలో ఎక్కడో ఉన్నాడు. కేవలం పేరుతో మాత్రమే తెలిసిన వ్యక్తి. బండిపైన తిరుగుతూ ఉంటే 1-2 సార్లు మాత్రమే చూసిన వ్యక్తి. ఇలా ఇంత అకస్మాత్తుగా నా జీవితంలోకి వస్తాడు అని అస్సలు అనుకోలేదు. నేను ప్రేమించిన వ్యక్తి కాదు. మా కుటుంబానికి బాగా తెలిసిన మనిషి కూడా కాదు. ఏ చుట్టాలు తరపున తెలిసిన అబ్బాయి కాదు. కేవలం ఊరిలో ఒక పెద్ద కుటుంబంలో వారసుడు. పని, ఉద్యోగం, వ్యాపారం ఏమీ చేయక పైగా దర్జాగా తిరిగే స్తోమత ఉన్న వ్యక్తి. ఇలా మాత్రమే నాకు అనిల్ తెలుసు. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రికి బాధ్యత అని ప్రేమగా పిలిచే పేరుతో బరువుగా ఉన్న ఆడపిల్లని. నా తర్వాత ఇంకో ఆడపిల్ల ఉంది. మేము మాకు నచ్చినట్లు బ్రతకాలి అంటే బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. రేపటి ఈ రోజులు బాగుండాలి అంటే ఏదో ఒకటి చేయాల్సింది. ఇష్టం అయినది త్వరగా కొనలేము. బయట ఇష్టం వచ్చినట్లు తిరగలేను. మొత్తం తండ్రి మాట ప్రకారం నడిచిన నన్ను సడన్గా ఇలా అనిల్తో నా పెళ్లి జరగడం మొదట్లో కాస్త అయిష్టంగా, భయంగా, కొంచెం ఇబ్బందిగా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ అనిల్ నా పైన చూపించే ప్రేమ, బాధ్యత నాకు నచ్చడం మొదలైంది. తను నన్ను కొట్టాడు అన్న కోపంలో నేను కొన్ని రోజులు అనిల్తో మాట్లాడలేదు. నా మౌనం వల్ల అనిల్కి కోపం వస్తుండేది. ఇప్పటికీ నాకు కారణం తెలియకుండా జరిగిన ఈ పెళ్ళి అలానే ఉండిపోయింది. ఇప్పుడు కారణం తెలిసినా నేను ఏమీ చేయలేను. ఈ ఇంటికి కోడలిని అయిపోయా. కారణం మాత్రమే తెలుసుకోగలను. అది నన్ను బాధ పెట్టిన, కించపరిచిన, ఆనందం పెట్టిన నేను ఏమీ మార్చలేను. ఈ ఇంటి కోడలిగా నా జీవితం ఇలానే ఉంటుంది అని అర్థమయ్యి దానికి నేను ఒప్పుకోక తప్పలేదు. ఈ మధ్య ఇప్పటి వరకు అన్నీ చెప్పుకొని ప్రతి విషయం పంచుకునే చనువు, తనని అన్నీ అడిగే స్వేచ్ఛ నాకు ఇంకా రాలేదు. కానీ వీలైనంత వరకు అనిల్ నాకు కావలసినవి ఇస్తూనే ఉన్నాడు. ఇక అత్తమ్మ, మావయ్యలు దగ్గరికి వస్తే నన్ను వాళ్ళ కూతురులానే చూసుకుంటున్నారు. బయటకి వెళ్ళడానికి నేను అడిగిన ప్రతిసారి అత్తమ్మ ఇచ్చిన స్వేచ్ఛ ఇంట్లో మా అమ్మ కూడా ఇవ్వలేదు. మావయ్య గారు నా పైన చూపించే అభిమానం చాలు. ఈ ఇంట్లో నాకు ఆ మాత్రం గౌరవం ఉంది అని అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.